Hello guys, this is the continuation part of qualitative characteristics of financial statement guys. Okay, sixth one is faithful representation. What is the meaning of faithful representation? Faithful representation means that the financial information provided by a company should be a true picture of what actually happened within the company's money. అంటే బిజినెస్లో ఏమేమి జరుగుతున్నాయో దాన్ని ఎగ్జాక్ట్గా చూపించాలి guys. Okay, for example, when a company makes a balance sheet, it should accurately show what companies owns and was at that time. Assets ఏంటి, liabilities ఏంటి, based on the rules for recording these figures. అంటే ఇవన్నీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అన్ని ఫాలో అయ్యి చూపించాలి గైస్, ప్రజెంటేషన్ చేయాలి. ఓకే, however sometimes the financial information might not be perfect match the real situation. Okay, this is not because someone is trying to misleading you. Okay, it's just that it can be hard to capture every detail perfectly guys. Okay, that one also you need to understood. Okay, there are challenges in figure out which business activities to include and how to measure them in a way that truly reflects what's going on. So while the aim is to be as accurate as possible guys, okay, there is always a chance that numbers might not be perfect representation of company's financial state. Okay, అంటే 100% పాసిబుల్ అక్యురసీ ఉండే విధంగా చూసుకోవాలి గైస్. ఓకే, దట్ ఈస్ ద ఫెయిత్ఫుల్ రిప్రజెంటేషన్. నెక్స్ట్ వన్ ఈజ్ సబ్స్టాన్స్ ఓవర్ఫామ్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సబ్స్టాన్స్ ఓవర్ఫామ్? సబ్స్టాన్స్ ఓవర్ఫామ్ మీన్స్ బేసికలీ మీన్స్ దట్ వెన్ వీఆర్ డీలింగ్ విత్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఈవెంట్స్ గైస్. ఓకే, బిజినెస్లో ఏమేమి ట్రాన్సాక్షన్ జరుగుతాయి, ఈవెంట్స్ గురించి వాటి గురించి మనం అకౌంటింగ్ చేస్తున్నాం. ఓకే, ఇట్స్ ఇంపార్టెంట్ దట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ వాట్ రియలీ హ్యాపెన్. ఏమేమైతే జరిగినాయో, ఎప్పుడైతే జరిగినాయో అప్పుడు వాటి మాత్రమే మనం ఫోకస్ చేయాలి గైస్. Not just what paperwork or legal documents. What does it mean? Not just what paperwork or legal documents. I will give you one example to understand this better. Okay, for example, imagine someone sells a piece of land to another person. Where oka person land ammali untunnadu. Okay, but they haven't finished all legal paperwork yet. ఆల్ ద అంటే లైక్ అగ్రిమెంట్ రాసుకుంటారు కదా, పేపర్ ల్యాండ్ ఇది నా పేరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అవంతా. ఓకే, ఈవెన్ దో ద లీగల్ డాక్యుమెంట్స్ ఆర్ నాట్ కంప్లీట్, ద రియల్ ట్రాన్సాక్షన్, ద యాక్చువల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ హ్యాస్ టేకెన్ ప్లేస్. అంతే కదా, పేపర్ వర్క్ ఎప్పుడైనా జరిగింది కానీ బట్ సేల్ అయితే అయిపోయింది, డబ్బులు అయితే ఇచ్చేసారు కదా. ఓకే, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ అకౌంటింగ్ ఆర్ రిపోర్టింగ్ వీ షుడ్ రిఫ్లెక్ట్ ద రియల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్, నాట్ జస్ట్ వెయిట్ అంటిల్ ద లీగల్ ఫార్మాలిటీస్ ఆర్ డన్. It's about looking the substance of what happened rather than just the legal form it takes. అంటే లీగల్గా మనం డాక్యుమెంట్స్ రాసుకుంటాం కానీ ల్యాండ్ కొన్న తర్వాత ఆ డాక్యుమెంట్స్ రాసుకునేంత వరకు మనం అకౌంటింగ్ చేయకూడదు అన్న రూల్ ఏం లేదు గాయస్. ఇప్పుడు ల్యాండ్ అమ్మేసినామంటే, ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాము, కొన్నామంటే ఇప్పుడే మన అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ అవన్నీ ఎంటర్ చేసుకుంటాం. అంటే వీ కాంట్ వెయిట్ అంటిల్ ద లీగలీ డాక్యుమెంట్స్ ట్రాన్స్ఫర్డ్. ఓకే, అంతవరకు వెయిట్ చేయని అవసరం లేదు. దట్ ఇస్ ద మెయిన్ పాయింట్ హియర్. ఓకే, వాట్ హ్యాపెన్, దట్ వన్ యూ షుడ్ రికార్డ్. నెక్స్ట్ వన్ ఈజ్ న్యూట్రాలిటీ. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ న్యూట్రాలిటీ? 8 న్యూట్రాలిటీ ఇన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. వాట్ ఈజ్ ఇట్? న్యూట్రాలిటీ మీన్స్ దట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ షుడ్ బి హానెస్ట్ అండ్ అన్బయాస్డ్. యూ షుడ్ నాట్ ఫేవర్ ఆఫ్ ఎనీ పర్టికులర్ అవుట్కమ్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ డెసిషన్ ఇన్ ఏ సర్టెన్ డైరెక్షన్. అంటే సపోజ్ వేరే వాళ్ళని మనం అంటే ఇన్వెస్టర్స్ని ఇన్వెస్ట్ చేయించాలి అనేసి మన ఇష్టం వచ్చినట్టు మన ప్రాఫిట్స్ని హైగా చూపించకూడదు గాయస్. ఓకే, అందులో 100% జెన్యూన్గా వాట్ రియల్లీ యాక్చువల్లీ హ్యాపెన్ ఇన్ టు ద బిజినెస్, దట్ వన్ ఓన్లీ వీ హ్యావ్ టు షో. బికాస్ ఇఫ్ ఎనీథింగ్ మిస్లీడింగ్ గోయింగ్ ఆన్, ఓకే, ద ఇన్వెస్టర్స్ విల్ లాస్, కంపెనీ విల్ ఫాల్ డౌన్, దట్ విల్ హ్యాపెన్. ఓకే, వీ నీడ్ టు follow the neutrality in financial statement. The quality characteristic we need to maintain guys. Okay, why it is important? If financial statements are biased, okay, they can mislead people who use them to make decisions like investor, bankers. Neutral information helps anyone make fair and informed choices. నేను చెప్పా కదా, ఏదైనా మిస్లీడ్ చేసామనుకోండి guys, ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ బయాస్, ఏదైనా లైక్ హై ప్రాఫిట్ చూపించేసామనుకోండి, అందరూ ఇన్వెస్ట్ చేసేస్తారు, బట్ మన బిజినెస్ ఏదైనా కాదంటే అందరూ నష్టపోతారు గైస్. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హియర్. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ బయాస్, ఏదో మిస్లీడ్ చేసామనుకోండి, బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ వీ కెన్ లీడ్ టు పూర్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్, ఫినాన్షియల్ లాసెస్ అండ్ డ్యామేజెస్ దట్ కంపెనీ రెప్యుటేషన్. అంతే కదా, ఇప్పుడు నువ్వు ఏదైనా మిస్లీడ్ చేసావనుకో, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఎలా అంటే అలా తీసుకుంటారు, ఫినాన్షియల్గా లాసెస్ అయిపోతాము, కంపెనీ రెప్యుటేషన్తో దెబ్బతింటారు గైస్. ఓకే, సో వీ షుడ్ బి న్యూట్రాలిటీ, ఎగ్జాక్ట్గా ఫినాన్షియల్ స్టేట్మెంట్ అండ్ హానెస్ట్గా, అన్బయాస్డ్గా. ఓకే,
ఎనీ మిస్లీడ్ చేయకుండా మనం చూపించాలి గైస్. ట్రూ పిక్చర్. అవాయిడింగ్ బయాస్. కంపెనీస్ మస్ట్ ఫాలో అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రిన్సిపల్స్ కాన్సెప్ట్ గైస్. ఓకే, అండ్ దట్ ఈస్ ద టు అవాయిడ్ దట్ బయాస్. మిస్లీడింగ్ చేయకుండా ఉండడానికి ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వాలి గైస్. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రుడెన్స్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ప్రుడెన్స్? Definition: being cautious when estimating figure out under certainty to avoid overstating assets or income, understanding the liabilities or expenses. అంటే ఎగ్జాంపుల్ చూడండి, అంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏమంటే మనం ఏమన్నా కానీ ఎస్టిమేట్ చేస్తాం కదా. సపోజ్ మన కంపెనీ ఉంది, మన కంపెనీలో ఒక కారు కొన్నాము. మన ఎస్టిమేషన్ ఏంటి, మ్యాక్సిమం ఆ కార్ని 5 years వరకు బాగా యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది మనం ఎస్టిమేషన్. అది జనరల్ ఎస్టిమేషన్. వీ కాంట్ అజ్యూమ్ లైక్ 20 years వరకు దాన్ని 100% అక్యురసీతో యూజ్ చేయొచ్చు అని అలా అజ్యూమ్ చేసుకోవద్దు. వీ నీడ్ టు బి ప్రుడెన్స్. జనరల్ ఎస్టిమేషన్స్ మాత్రమే చేయాలి, ఓవర్ ఎస్టిమేషన్స్ చేయకూడదు అకౌంటింగ్లో. దట్ షుడ్ బి ట్రూ. ఓకే, వై ప్రుడెన్స్ మ్యాటర్ అంటే అన్సర్టైనిటీ. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ డీల్స్ విత్ అన్నోన్స్ లైక్ హౌ మచ్ మనీ విల్ బీ కలెక్టెడ్ ఆర్ హౌ లాంగ్ ఏ మిషన్ విల్ లాస్ట్. అంటే ఎన్ని రోజులు వర్క్ అవుతుంది. సపోజ్ ఏందా, నేను ల్యాప్టాప్ కొన్నాను, అది మ్యాక్సిమం 5 years వరకు బాగా వర్క్ చేయొచ్చు, తర్వాత వర్క్ చేయకపోవచ్చు. సో మనం 5 years వరకే దాన్ని యూజ్ చేయొచ్చు. 90 years మనము 100 years వరకు మనం యూజ్ చేస్తాం దాన్ని, లేకపోతే 20 years వరకు యూజ్ చేస్తాం. అలా ట్రాన్సాక్షన్ మనం చేసుకోకూడదు గైస్. ఓకే, బికాస్ ఇట్ విల్ ఎఫెక్ట్, బిజినెస్ విల్ ఎఫెక్ట్ గైస్. ఓకే, ఇప్పుడు మనము 20 years వరకు ఎస్టిమేట్ చేసుకుని బట్ 5 years వరకే వచ్చింది, ఆ ల్యాప్టాప్ మళ్ళీ చెడిపోయింది అనుకో, మళ్ళీ మనకి అది లాస్ అయిపోతుంది. ఓకే, caution. Prudence ensures that unknown does not lead to over optimistic financial reports. Okay. Prudence in practice. Estimates. Making conservatism estimates without exaggerating the company's financial health. Honesty. Avoiding the creation of hidden reserves and overestimating expenses, maintenance, reliability. Okay. Same everything. Ante guys. Next one is the true balance of prudence. Not too little. Ensuring that all potential expenses and losses are accounted for. Not too much. Avoiding the understatement of assets and overestimating the liabilities, guys. Okay, the outcome of prudence: reliable financial statements. Like achieving a balance in prudence leads to trustworthy financial reporting. Informed decisions. Stakeholders can decide based on the reliable financial information. This all just additional information, guys. I'm giving you. Just you can read the text also. You will definitely understood. Okay, I'm not wasting too much time here. Next one, 10th one is full, fair and adequate disclosure. అంటే దీనికి ఏంటంటే గాయస్, ఫుల్ ఫెయిర్ అండ్ అడిక్వేట్ డిస్క్లోజర్ ఇన్ ఫినాన్షియల్ రిపోర్టింగ్. ఫుల్ ఫెయిర్ అడిక్వేట్ డిక్లరేషన్ మీన్స్ ఫుల్ డిస్క్లోజర్ ఆఫ్ మీన్స్ షేరింగ్ ఆల్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్, ఆల్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనము డిస్క్లోజ్ చేయాలి గైస్. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ లైక్ సెల్లింగ్ ఏ యూజ్డ్ కార్, కంపెనీస్ మస్ట్ రివీల్ ఎవ్రీథింగ్ గుడ్ అండ్ బ్యాడ్. ఓకే, మనం ఏదన్నా కానీ కార్ అమ్ముతున్నామంటే ఖచ్చితంగా దాన్ని కండిషన్ అంతా చెప్పి గుడ్ సైడ్ బ్యాడ్ సైడ్ అన్ని చెప్పే మన సేల్ చేయాలి. అలానే ఫుల్ అండ్ ఫెయిర్ అడిక్వేట్ మన ఫినాన్షియల్ రిపోర్ట్స్ కూడా ప్రాపర్గానే ఉండాలి, గుడ్ ఉండాలి బ్యాడ్ అన్నీ మనం మెన్షన్ చేయాలి. దెన్ ఓన్లీ ఇట్ షుడ్ బి. సెకండ్ వన్ ఈజ్ ఫెయిర్ డిస్క్లోజర్. థింక్ ఆఫ్ ఫెయిర్ డిస్క్లోజర్ యాజ్ బీయింగ్ హానెస్ట్ అండ్ ట్రాన్స్పరెంట్. When a company records its financial transactions, it should be do accurately and truthfully, not tricks and creative accounting. The financial statements like the balance sheet and profit and loss account should give a true and fair view of how well business is doing, guys. Okay, adequate disclosure definition: providing enough details for users to make informed decisions. Okay, example, major loans, contracts and other important information also, guys. Okay, మనము adequate disclosure గా ప్రాపర్గా అన్ని డిస్క్లోజ్ చేయాలి. మన లోన్స్ ఏమున్నాయి, మన కాంట్రాక్ట్స్ ఏమేమి ఉన్నాయి. బికాస్ మనం లోన్స్ అన్ని హైడ్ చేసామనుకోండి, మేజర్ లోన్స్ ఒక 10 crores 10 lakhs లోన్స్ ఉన్నాయి, అవన్నీ హైడ్ చేసామనుకోండి, అది మిస్లీడింగ్ అవుతుంది కదా. ఓకే, అలా చేయకూడదు. అడిక్వేట్ డిస్క్లోజర్ ప్రాపర్గా అన్ని మనం డిస్క్లోజ్ చేయాలనేసి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ కంప్లీట్నెస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కంప్లీట్నెస్? ఇమాజిన్ యు ఆర్ బ్రేకింగ్ ఏ కేక్. ఓకే, టు మేక్ ఏ డెలిషియస్ యూ నీడ్ ఆల్ ద రైట్ ఇంగ్రీడియంట్స్, రైట్? మేకింగ్ గైస్, ఇక్కడ బ్రేకింగ్ అంతా చేశాను. బేకింగ్ మేకింగ్ బోత్ ఆర్ సేమ్ ఓన్లీ. వెయిట్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. టు మేక్ డెలిషియస్ యూ నీడ్ ఆల్
ఇంగ్రీడియంట్స్ రైట్, అంతే కదా. అంటే ఇప్పుడు ఏదో మనం కేక్ తయారు చేయాలంటే ప్రతి ఒక్కరు దానికి సంబంధించిన అన్ని, ఒక ఫుడ్ ఒక చికెన్ చేయాలన్నా కానీ దానికి తగ్గ ఉప్పు కారం అన్ని ప్రాపర్గా చేసుకోవాలి. ఇఫ్ యూ ఫర్గెట్ టు యాడ్ షుగర్ ఆర్ ద కేక్ వోంట్ గుడ్ టేస్ట్ గుడ్. సిమిలర్లీ ఇన్ ఫినాన్స్, కంప్లీట్నెస్ మీన్స్ దట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ మస్ట్ బి ఇంక్లూడ్ ఆల్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్, నథింగ్ షుడ్ బి లెఫ్ట్ అవుట్. దేన్ని మనము డిస్క్లోజ్ చేయకుండా పెట్టకూడదు, ప్రతి ఒక్కటి చూపించాలి. దట్ ఈస్ ద కంప్లీట్నెస్. సో if something important is missing, the financial information could be false or misleading. Users like investors and lenders, so rely on these statements to make decisions. So they need to whole picture, that is the completeness. మనం ప్రతి ఒక్కటి ఫినాన్షియల్ స్టేట్మెంట్ చూపించాలి. ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ అనేది ఉండాలి గైస్. ఓకే, ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ ఆర్ డౌట్స్, కమెంట్ బిలో.